వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. అతి చిన్న వయసులోనే స్వామి వివేకానంద ఎలా చనిపోయారు, చాలా మందికి తెలియని నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. స్వామి వివేకానంద ఎంతో మందికి ఆదర్శం. ఆయన నడిచిన మార్గం అద్భుతం. నేటికి ఆయన ఒక నిదర్శనం. భారతదేశాన్ని జాగృతం చేసి అమెరికా, ఇంగ్లాండ్ లో యోగా, వేదాంత శాస్త్రములను ఆయన స్పీచ్లతో, వాదనతో అక్కడ పరిచయం చేశారు. జనవరి 12, 1863 స్వామి వివేకానంద జన్మించారు. జూలై 4, 1902 మృతి చెందారు. ఈయన మరణం వెనుక దాగి ఉండే నిజాలు చాలా మందికి తెలియవు. హిందూ మతం గురించి స్వామి వివేకానంద అవగాహన కల్పించారు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ప్రాచీన ఔన్నత్యాన్ని భారతదేశం పొందాలని స్వామి వివేకానంద ఎంతగానో ఎదురు చూశారు. ఈయన ప్రసంగాలకి చాలా మంది అమెరికాలో ఆయన శిష్యులుగా మారారు. పాశ్చాత్య దేశాల్లోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి స్వామి వివేకానంద. రామకృష్ణ మఠాన్ని ఆయన భారతదేశం వచ్చాక స్థాపించడం జరిగింది. అయితే 33 ఏళ్లకే స్వామి వివేకానంద మరణించారు. జూలై 4, 1902 ఏమైంది? ఉదయాన్నే లేచి స్వామి వివేకానంద వేలూరు మఠంలో 3 గంటల పాటు ధ్యానం చేశారు. శుక్ల యజుర్వేదం, సంస్కృత వ్యాకరణం, ఫిలాసఫీ ఆఫ్ యోగాని విద్యార్థులకు నేర్పించి ఆ తర్వాత తోటి ఉద్యోగులతో కలిసి రామకృష్ణ మఠానికి వెళ్లారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో స్వామి వివేకానంద ఒంటరిగా ఆయన గదిలోకి వెళ్లారు. ఎవరిని లోపలికి రావద్దని చెప్పారు. రాత్రి 9 గంటల 10 నిమిషాలకి ధ్యానం చేస్తుండగా మృతి చెందారు. ఆయన శిష్యులు చెప్పిన దాని ప్రకారం స్వామి వివేకానంద మహాసమాధిని పొందారని, ఆయన మెదడులోని ఒక రక్తనాళం పగిలిపోవటం వల్ల శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. మృతి చెందాక స్వామి వివేకానందని వేలూరులోని గంగానది ఒడ్డున గంధపు చెక్కల చితిపై రామకృష్ణ దహన సంస్కారాలు చేసిన దానికి ఎదురుగా దహనం చేశారు. చిన్న వయసులోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడం అందరినీ బాధ పెడుతూ ఉంటుంది. అలాగే యోగులు తమ సొంత జీవిత కాలాన్ని పొడిగించుకొని ఎక్కువ కాలం జీవించలేరా అని చాలా మంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. అయితే స్వామి వివేకానంద మరణం వెనుక కొన్ని భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొందరు మహాసమాధి అంటే కాదు, సాధారణ మరణం అని మరికొందరు అంటారు. స్వామి వివేకానంద లాంటి వాళ్ళ మరణం వెనుక అపారమైన ఆధ్యాత్మిక వాస్తవికత ఉంటుంది. ఏది ఏమైనా మరణం అనేది జీవితం యొక్క వాస్తవికత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.